NIPUN అనేది ఒకటి కరెక్ట్‌గా మీరు అబ్రివేషన్ చెప్పండి. ఎందుకంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా సార్లు అడుగుతారు. పరకంటే పరీక్షల నిర్వహణ కోసం అడిగారు. సో, ఎగ్జామ్ పాయింట్ ఇప్పుడు ఈ యొక్క అంగన్వాడీ విద్యను ఎప్పుడైతే విలీనం చేశారో పిల్లల్లో ఈ ప్రాథమిక స్థాయిలోనే ఫౌండేషన్ స్టేజ్‌లోనే పిల్లలకి అక్షరాస్యత పెంపొందించడం కోసం నిపుణ్ భారత్ అనే కార్యక్రమం తీసుకొని రావడం జరిగింది. ఆన్సర్స్ టైప్ చేయండి. నిపుణ్ భారత్. నిపుణ్ అంటే చెప్పండి. భారత్ అవసరం లేదు. నిపుణ్. NIPUN. రైట్. వెరీ గుడ్ అండి. నిపుణ్ అంటే అర్థం ఏంటి అంటే నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ ప్రొఫిషియన్సీ ఇన్ రీడింగ్ విత్ అండర్స్టాండింగ్ అండ్ న్యూమరసీ. N అంటే నేషనల్, I అంటే ఇన్స్టిట్యూట్, ఫర్ P అంటే ప్రొఫిషియన్సీ ఇన్ రీడింగ్, P అంటే ప్రొఫిషియన్సీ ఇన్ రీడింగ్, U అంటే అండర్స్టాండింగ్, N అంటే న్యూమరసీ. అంటే తెలుగులో చెప్పాలి అంటే అర్థం చేసుకొని చదవటము, అలాగే అర్థం చేసుకొని గణితంలో చెప్పవచ్చు. నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ ప్రొఫిషియన్సీ ఇన్ రీడింగ్. దీంట్లో భాగంగా ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అలాగే కేంద్రం మొత్తం కూడా FLN అనే ఒక ట్రైనింగ్ జరుగుతూ ఉంది. ఇది కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. ఎవరైతే డిప్యూటీఓ ప్రిపేర్ అవుతా ఉన్నారో వెరీ వెరీ ఇంపార్టెంట్. FLN అంటే అర్థం ఏంటి? FLN ఇది 1వ తరగతి విద్యార్థులకి, 2వ తరగతి విద్యార్థులకి ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటి ఈ సంవత్సరం అయితే మన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన వెంటనే జూన్ 13వ తేదీ నుంచి ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. ఆల్రెడీ అన్ని ప్రభుత్వ పాఠశాలలు FLN అనే ప్రోగ్రామ్ జరుగుతూ ఉంది. దీని విద్యా ప్రవేశాన్ని కూడా అంటే 90 డేస్ ప్రణాళిక జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా FLN అనే దానికి గురించి చెప్పడం జరిగింది. FLN రైట్. FLN అంటే అర్థం ఏంటంటే ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ. అంటే పునాది అక్షరాస్యత మరియు సాంకేతిక శాస్త్రం చెప్తాం. ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ అనే విషయాన్ని గుర్తుంచుకోండి. సో ఈ ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ యొక్క దాన్ని అభివృద్ధి చేసేది ఏంటి అంటే నిపుణ్ భారత్. ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీని అభివృద్ధి చేసేది ఏంటంటే నిపుణ్ భారత్ అనే సంస్థ దీన్ని అవలంబిస్తుంది. సో అలాగే మీరందరూ ఇంకా కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. దీక్ష అనే దాంట్లో అర్థం ఏంటో చెప్పుకోండి. అలాగే నిష్ఠ అనే దాని అబ్రివేషన్ కూడా మీరు ప్రయత్నం చేయండి. సో ఇవన్నీ కూడా మంచి మంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని అడగడం జరిగింది. అలాగే మీరు తప్పనిసరిగా ఈ యొక్క వీడియో నచ్చిన లైక్ చేయండి. రేపు మా సాయంత్రం మరలా ఇదే 9 గంటలకే రేపు కాన్సెప్ట్ ఏంటి అంటే సైకాలజీలో పెరుగుదల, వికాసం, పరిపక్వత అనే మొత్తం యూనిట్ అండి. ఫస్ట్ యూనిట్ ఉంటుంది మీ సైకాలజీ సిలబస్లో. మొత్తం దాంట్లో మీకు ఫస్ట్ యూనిట్ ఉంటుంది కాబట్టి ఆ ఫస్ట్ యూనిట్కి సంబంధించిన సిలబస్ మొత్తం చదువుకోండి. రేపు లైవ్ క్విజ్ ఇట్లానే కలిగి ఉంటాం మన యూట్యూబ్లో. మీరు అందరూ కూడా పార్టిసిపేట్ చేయండి. 9 గంటలకే మనకి ఎగ్జామ్ ఉంటుంది. 9 గంటలకే లైవ్ క్విజ్ ఉంటుంది. సాయంత్రం 9 గంటలకు రేపు సైకాలజీలోని ఫస్ట్ యూనిట్ మనకి పెరుగుదల, వికాసము, పరిపక్వత దాని యొక్క దశలు, అలాగే వికాస సిద్ధాంతాలు, ఇవన్నీ కూడా మొత్తం వికాస నియమాలు అన్నీ చదువుకోండి. మొదటి యూనిట్ సంబంధించిన ఎగ్జామ్ ఉంటుంది. అలాగే ఎవరైతే మెంటార్షిప్లో పాల్గొంటా ఉన్నారో HGT మెంటార్షిప్లో రేపు వాళ్ళకి గ్రాండ్ టెస్ట్ కూడా ఉంటుంది దానికి సంబంధించి. సో గ్రాండ్ టెస్ట్ మీకు 7K స్టార్ట్ అవుతుంది. ఎవరైతే ఆ యొక్క దాన్ని కోర్సుని కొనుగోలు చేశారో వాళ్ళందరూ కూడా దాని ఎగ్జామ్ బాగా ప్రిపేర్ అయ్యండి. మీరందరూ కూడా చేయండి. అలాగే ఎవరు చెప్తా ఉన్నారు, సార్ ఐ మిస్ ద క్లాస్, ప్లీజ్ షేర్ ద వీడియో. ఓకే సార్, ఇది యూట్యూబ్లో లింక్ ఉంటుందండి. అలాగే మన వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూప్లో కనుక చేరితే లింక్ షేర్ చేస్తూ ఉంటాం. మన ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో కిందనే డిస్క్రిప్షన్ బాక్స్లో మన వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూప్ లింక్స్ ఉంటాయి. అలాగే ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే వాళ్ళు జాయిన్ అవ్వండి. అలాగే మెంటర్షిప్లో పాల్గొనే వాళ్ళు యాప్ని కొనుగోలు చూసి యాప్లో మీరు బై చేయండి. ఈరోజు రాత్రి 11:30 దాకా అది బక్రీద్ ఆఫర్ కూడా ఉంది. 786 రూపీస్కే ఈ యొక్క ఆఫర్ వస్తూ ఉంటుంది కాబట్టి దాన్ని కూడా కొనుగోలు చేయండి. అలాగే ఈ క్లాసెస్ మీకు నచ్చినట్లయితే ఎలా ఉన్నాయో కూడా మీరు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. NEP 2020 గురించి ఒక చిన్నపాటి అవగాహన కార్యక్రమం మీకు తీసుకొని రావడం జరిగింది. ఎవరైతే ఎట్లా ఉందో కూడా మీరు టైప్ చేసే ప్రయత్నం చేయండి. రైట్. మనం రేపు క్లాస్ ఏం చేస్తామంటే రేపు క్లాస్లో సైకాలజీలో మొత్తం సైకాలజీ మనకు 4 యూనిట్లు ఉన్నాయి. దాదాపుగా 16 ప్రశ్నలు వస్తాయి. 8 మార్కులు మనకు DSCలో ఉండటం జరుగుతుంది. సో కాబట్టి మీరందరూ కూడా తప్పనిసరిగా రేపు సైకాలజీ బాగా చదవండి. చదివిన తర్వాత సాయంత్రం లైవ్ క్విజ్లో పార్టిసిపేట్ చేయండి. అలాగే HGT మెంటర్షిప్లో ఉన్న వారికి రేపు గ్రాండ్ టెస్ట్ కూడా ఉంటుంది 50 మార్కులకి. తప్పనిసరిగా బాగా చదువుకోండి. మీరు తప్పనిసరిగా మంచి మార్కులు సాధించాలని నాకు కోరిక. ఎందుకంటే మనకి ఏ ప్రశ్న చదివినా కానీ 80 మార్క్స్ రావాలి, 80% మార్క్స్ రావాలి. సో కాబట్టి దానికోసం ట్రై చేయండి. అలాగే ఎగ్జామ్స్ ఎలా ఉన్నాయో కూడా మీరు టైప్ చేస్తుంటే ఇంకా మీరు మంచి బూస్టింగ్ ఇచ్చినట్లయితే బాగుంటుంది. అలాగే వీడియోకి లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే వీడియో షేర్ చేయండి.
ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే లింక్ మీకు